హలో గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో బిగ్ బ్యాష్ లీగ్ లో 31st మ్యాచ్ అయిన అడిలైడ్ స్ట్రైకర్స్ బ్రిస్బేన్ హీట్ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్ చూద్దాం. సో ఇక ఈ మ్యాచ్ లో అడిలైడ్ స్ట్రైకర్స్ యొక్క టీమ్ అనాలిసిస్ చూసుకుంటే, సో ప్రొటెక్టెడ్ ప్లేయింగ్ 11 అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే క్రిస్లిన్, సాట్, లైక్ వెదర్లాండ్, రోజ్, పోప్, స్కాట్, ఓవర్టన్, బెజ్లీ, థ్రాంటన్, బాయ్స్ అండ్ సో ఈ విధంగా ఏంటంటే టీమ్ అయితే మరి చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తే మనం బేసిక్ గా సో ఫస్ట్ క్రిస్లిన్ బ్యాటింగ్ లో చూసుకుంటే కనుక, సో ఇక్కడ మనకి బేసిక్ గా 3 బ్యాటర్స్ అయితే ఉన్నారు. సో లైక్ టీమ్ డీటెయిల్స్ ప్రకారం, సో క్రిస్లిన్, హార్కీ, సాట్ అండ్ వెదర్లాండ్. సో ఇందులో క్రిస్లిన్, సాట్ మనకు తెలుసు ఈజీగా అలవోకగా సిక్సెస్ అయితే కొట్టగలడు. అలాగే పవర్ హిట్టింగ్ అయితే చాలా బాగుంది. సో వన్స్ వీళ్ళ కనుక నిలదొక్కుంటే ఇంకా హైయెస్ట్ స్కోర్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంది. సో భారీ స్కోర్ అయితే కంపల్సరీ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక వెదర్లాండ్ చూసుకుంటే ఈజ్ ఆల్సో గుడ్ బ్యాటర్. సో వన్ డౌన్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇతను కూడా చాలా బాగా బ్యాటింగ్ చేస్తారు, మన అందరికీ తెలుసు, బాగా ఆడారు. సో నెక్స్ట్ ఇంకా చూసుకుంటే కనుక నెక్స్ట్ అలెక్స్ రోజ్ ఆల్ రౌండర్. సో ఆల్ రౌండర్ చూసుకుంటే మనకి ఇతను బౌలింగ్ లోని బ్యాటింగ్ లోని కూడా చాలా హెల్ప్ అయితే చేస్తున్నాడు టీమ్ కి. సో ఇక పోప్ చూసుకుంటే వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్. సో పోప్ ఒకసారి విధ్వంసం సృష్టిస్తే ఇంకా బాల్స్ అన్ని కూడా బౌండరీ అవతలే ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. సో ఇక చూసుకుంటే బౌలింగ్ విభాగం చూసుకుంటే మనకి థ్రాంటన్, బాయ్స్ అండ్ పోప్. సో ది 3 బౌలర్స్ కూడా చాలా స్ట్రాంగ్ బౌలింగ్ అని చెప్పుకోవచ్చు. సో స్టార్టింగ్ ఓవర్ లో, డెత్ ఓవర్స్ లో కూడా చాలా స్ట్రాంగ్ గా బౌలింగ్ అయితే వేస్తారు. సో మిడిల్ ఓవర్ లో కూడా అవసరమైన చోట ఎక్కడైతే మనకి వికెట్ అవసరం అవుతుందో అప్పుడు కూడా మన వాడు వీళ్ళ ముగ్గురు కూడా బౌలింగ్ వేసి వికెట్ తీసే సత్తా అయితే ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ టీం అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు, స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. సో అటు బ్యాట్స్మెన్స్, ఇటు ఆల్ రౌండర్స్, ఇటు బౌలర్స్ తో కలిపి ఓవరాల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఈ అడిలైడ్ స్ట్రైకర్స్ యొక్క టీమ్ అనాలిసిస్. సో ఇక నెక్స్ట్ చూసుకుంటే బ్రిస్బేన్ హీట్ కూడా సేమ్ అడిలైడ్ స్ట్రైకర్స్ లాగే చాలా స్ట్రాంగ్ గా ఉందండి. సో అటు బ్యాట్స్మెన్స్, ఇటు బౌలర్స్, ఇటు ఆల్ రౌండర్స్ తో చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో అందులో మనం చూసుకుంటే ఫస్ట్ కొలిన్ మొన్రో, రెన్సా. సో దీస్ 2 బ్యాట్స్మెన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ టీమ్. సో మున్రో అంటే మనకు తెలుసు, ఒక్కసారి నిలబడ్డాడంటే ఇక విధ్వంసం అయితే సృష్టించే ఛాన్సెస్ ఉంది. సో ఎటువంటి సిచ్యువేషన్స్ లోన మ్యాచ్ ని నిలబెట్టి సో గెలిపించే సత్తా అయితే ఉంది. సో ఇక మెక్స్వీనీ అండ్ బ్రాండ్, వీళ్ళిద్దరు బ్యాటింగ్ చూసాం మనం ఆల్రెడీ. చాలా స్ట్రాంగ్ గా, చాలా పవర్ హిట్టింగ్ గా ఉంటది వీళ్ళ బ్యాటింగ్. ఇక బ్యాంటన్ చూసుకుంటే బ్యాంటన్ కూడా చాలా స్ట్రాంగ్ గా అయితే మటుకి బ్యాటింగ్ ఉంది, ఈజీగా సిక్సెస్ అయితే కొట్టే పవర్ హిట్టింగ్ అయితే ఈయనకు ఉంది. సో ఇక బౌలింగ్ విధానానికి వస్తే స్పెన్సర్ జాన్సన్ గానీ, స్వీప్సన్ గానీ, కున్మాన్ గానీ మనం బౌలింగ్ చూసుకున్నాం. సో లాస్ట్ మ్యాచెస్ లో కూడా చాలా బాగా బౌలింగ్ అయితే వేయడం జరిగింది. సో జాన్సన్ చూసుకుంటే మనకి ఎటువంటి సిచ్యువేషన్ లో బౌలింగ్ వేసి క్రూషియల్ టైంలో మన వికెట్స్ తీసే సత్తా అయితే ఆయనకు ఉంది. సో నెక్స్ట్ స్వీప్సన్ అండ్ కున్మాన్ కూడా చాలా బాగా వేశారు బౌలింగ్. సో ఈ మ్యాచ్ లో కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సో ఇది ఓవరాల్ గా బ్రిస్బేన్ హీట్ యొక్క ప్రొడక్షన్ అండ్ టీమ్ అనాలిసిస్. ఇక రిమైనింగ్ స్టాట్స్ కి వస్తే ఒక వెన్యూ వచ్చి బేసిక్ గా January 11, 2025 2:30 PM కి మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇది అడిలైడ్ ఓవల్ స్టేడియం, అడిలైడ్ లో స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక చూసుకుంటే టీం యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే, అడిలైడ్ స్ట్రైకర్స్ లాస్ట్ 5 మ్యాచెస్ లో ఒక మ్యాచ్ విన్ అయింది. సో 4 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. సో ఇక బ్రిస్బేన్ హీట్ కూడా సేమ్ లాస్ట్ 5 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ అయితే విన్ అయింది, 3 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. సో బేసిక్ గా చూసుకుంటే ఈ 2 టీమ్స్ కూడా కొంచెం లాస్ పర్సంటేజ్ అయితే ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు లాస్ట్ 5 మ్యాచెస్ లో. సో నెక్స్ట్ ఇంకా హెడ్ టు హెడ్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో అడిలైడ్ స్ట్రైకర్స్ బ్రిస్బేన్ హీట్ మధ్య టోటల్ 10 మ్యాచెస్ లో 4 మ్యాచెస్ అయితే అడిలైడ్ స్ట్రైకర్స్ నెగ్గింది, 6 మ్యాచెస్ అయితే మనకి బ్రిస్బేన్ హీట్ అయితే నెగ్గింది. సో ఈ స్టాటిస్టిక్స్ ని బట్టి మనకి ఏం ఐడెంటిఫై అయిందంటే, సో బేసిక్ గా ఇక్కడ చూసుకుంటే సో అడిలైడ్ స్ట్రైకర్స్ 2 మ్యాచెస్ లాసెస్ లాంటి తక్కువ విన్ అయిందని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకా పాయింట్స్ టేబుల్ చూసుకుంటే కనుక, పాయింట్స్ టేబుల్ లో మనకి సో బ్రిస్బేన్ హీట్ వచ్చి 7 మ్యాచెస్ అయితే ఆడింది. సో అందులో 3 మ్యాచెస్ అయితే విన్ అయింది, 3 మ్యాచెస్ అయితే ఓడిపోయి టోటల్ 7 పాయింట్స్ ఉంది. నెక్స్ట్ అడిలైడ్ స్ట్రైకర్స్ మొత్తం ఓవరాల్ 7 మ్యాచెస్ అయితే ఆడింది, 2 మ్యాచెస్ అయితే విన్ అయింది, 5 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. సో టోటల్ 4 పాయింట్స్ తో ఉంది. సో నెక్స్ట్ టీమ్ కనుక చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో
ఓవరాల్ గా అడిలైట్ స్ట్రైకర్స్ వచ్చి లాస్ట్ 10 మ్యాచెస్ లో 50% అయితే విన్ అయింది. సో 50% అంటే 5 మ్యాచెస్ విన్ అయింది. సో ఇక యావరేజ్ స్కోర్ వచ్చి 170, హైయెస్ట్ స్కోర్ వచ్చి 203, లోయెస్ట్ స్కోర్ వచ్చి 139. ఇక బ్రిస్బెన్ హీట్ వచ్చి లాస్ట్ 10 మ్యాచెస్ లో 50% అయితే విన్ అయింది, అంటే 5 మ్యాచెస్ విన్ అయింది. యావరేజ్ స్కోర్ వచ్చి 155, హైయెస్ట్ స్కోర్ వచ్చి 240, లోయెస్ట్ స్కోర్ వచ్చి 130. ఇక వెదర్ రిపోర్ట్ చూసుకుంటే కనుక అడిలైడ్ ఓవల్ స్టేడియంలో టోటల్ 69% హ్యూమిడిటీ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. బట్ రైన్ ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయి, 14% రైన్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ మ్యాచ్ కి క్లియరెన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక వెన్యూ స్టాట్స్ చూసుకుంటే టోటల్ 73 మ్యాచెస్ లో ఫస్ట్ బ్యాటింగ్ టీం వచ్చి 66% విన్ అయింది, సెకండ్ బ్యాటింగ్ టీం వచ్చి 40% విన్ అయింది. సో అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే కొంచెం లీడ్ లో ఉందని చెప్పుకోవచ్చు. ఇక యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 164, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 146. ఇక హైయెస్ట్ టోటల్ చూసుకుంటే 232 ఫర్ 5 వికెట్స్, లోయెస్ట్ టోటల్ చూసుకుంటే 87 ఫర్ 10 వికెట్స్. హైయెస్ట్ చేజర్ చూసుకుంటే 230 ఫర్ 3 వికెట్స్ అండ్ లోయెస్ట్ డిఫెండ్ చూసుకుంటే 129 ఫర్ 7 వికెట్స్. ఇక పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే ఈ వెన్యూలో, సో ఇక్కడ కూడా పేస్ బౌలింగ్ కే ఎక్కువ ఆధిక్యం అయితే ఉంది. సో టోటల్ 64 వికెట్స్ అయితే వీళ్ళు తీస్తే ఓన్లీ వీళ్ళు 50 వికెట్స్ తీశారు. సో ఓన్లీ 14 వికెట్స్ అయితే డిఫరెన్స్ ఉంది. స్పేస్ బౌలింగ్ వల్ల లీడ్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ఇది ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ బేస్డ్ ఆన్ దిస్ అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్. సో ఈ రోజు నెగ్గేది మ్యాచ్ జట్టు ఏంటంటే బ్రిస్బెన్ హీట్. కానీ టాస్ వేసిన తర్వాత యాక్చువల్ రిజల్ట్ మా ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే మా ఛానల్ లింక్ ని డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం జరిగింది, ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేసి ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే ఓన్లీ బిగ్ బ్యాష్ లీగే కాకుండా బీపీఎల్, సో సౌత్ ఆఫ్రికా లీగ్, 20 రన్నింగ్ మ్యాచెస్, అలాగే ఫుట్బాల్ మ్యాచెస్ ఇక ప్రొడక్షన్ అయితే మా ఛానల్లో జరుగుతుంది. సో మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.